అనకాపల్లి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సెరగడం శంకర్రావు, పెందుర్తి నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున మోటార్ సైకిళ్ల ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి హాజరయ్యారు. సబ్బవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన బీజేపీ కార్యకర్తలు, నేతలు, రైతులు, ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు ర్యాలీ ఆరిపాక చెరుకు కాట వరకు కొనసాగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిరుకుపాటి కుమారస్వామి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేశారని, బీజేపీ మీద కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ముందుగా మనకి ప్రోగ్రామ్ ఇప్పటికే గంటన్నర 2 గంటలు లేట్లో ఉంది. ఏది ఏమైనా కుమారస్వామి గారు ఓపికతో సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు మన ముఖ్య అతిథి చిగురుపాటి కుమారస్వామి గారు మన వద్దకు వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వాహనానికి మిత్రులు అనేక విషయాలు చెప్పున్నారు. విపిజీ రామ్జీ ఏదైతే మన ఏరియాలో చెరువు పని అనేది పిలుచుకుంటామో ఈ పని గురించి అని చెప్పని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మార్పు చేశారు. దీన్ని రద్దు చేయబోతున్నారని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో అది సోదరిమని కూడా ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు, ఎక్కడ బహిరంగ మల విసర్జన చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రిగా తన నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకి కూడా టాయిలెట్స్ కట్టించాలని మొట్టమొదటిసారిగా పథకాన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా ఒక టాయిలెట్ ను మంజూరు చేసి అక్కడి నుంచి ప్రారంభించారు. తన యొక్క ప్రారంభం ప్రధానమంత్రిగా చూడండి ఎంత గొప్పవారు. నా సోదరి, నా చెల్లెలు, నా అక్క ఊర్లో ఎక్కడో రాత్రప్పుడు చీకటి పడిన తర్వాత సాయం సంజీవేళ మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు తీసుకొని రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని అనేక రకాలైన ఉద్యమాలు రాష్ట్ర స్థాయిలో చేసి అటు విజయవాడలో కూడా చలో విజయవాడ పెట్టి రైతులందరినీ కూడా సెక్రటేరియట్కి నడిపించినటువంటి శ్రీ కుమారస్వామి గారు, వేదిక మీద ఉన్నటువంటి కుమారస్వామి గారు ఈనాటి మన ముఖ్య అతిథి. కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి గారు ఈరోజు మనం అనకాపల్లి జిల్లాకి రావడం, ఆ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు గారి పార్టీ. రెండవది, ప్రపంచ దేశాలు ఈవేళ భారతదేశాన్ని అన్ని విధాల అనగదొక్కాలని ఆలోచిస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు.